హరే శ్రీనివాస. టీటీడీ కళ్యాణ మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సహిత ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో వాగ్దేయకారుల దాస సహిత కీర్తనలు శిక్షణా తరగతులు జరుగుతున్నవి. 3, 4, 5 తారీఖుల్లో ముఖ్య అతిథిగా శ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యులు గారు, శ్రీ మాచిరాజ్ మంగరాజు గారు, శ్రీమతి హేమలత మేడం గారు మాట్లాడుతున్నారు. విందాం. రాజమండ్రిలో నెంబర్ 1గా పేరు ప్రతిష్ట తెచ్చుకున్నటువంటి అందరూ ఆయన శిష్యులు. ఇంకా ఎంతో చేసుకోవాలి. ఈ టైం అంతా కూడా అందరూ శ్రద్ధగా భక్తిగా వాళ్ళు చెప్పిందంతా కూడా శ్రద్ధగా విని వాళ్ళు ఎలా పాడితే అలాగా చక్కగా పాడనేది మనం చేయాలి. దాస సాహిత్య వాగ్గేయకారుల సంకీర్తన తరగతులు అనేసి తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ వారి తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని మన పూజ్యులు గురువరైనటువంటి ఆనంద తీర్థాచార్య పగడాల వీరు ఇక్కడ చేయమని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక కోఆర్డినేటర్ అయినటువంటి మన శ్రీమతి హేమలత గారు మీ అందరినీ కూడా ఇక్కడ చేర్చి మీ అందరికీ కూడా దాస సాహిత్య ప్రాజెక్ట్ యొక్క కీర్తనలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా ముందుగా మా తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ సంకీర్తనకారుల వారి నుంచి మీకు స్వాగతం, సుస్వాగతం. హరే శ్రీనివాస. ఏడుకొండల స్వామి అయిన వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తున్నాము అనే భావనతో చేతులందరూ పైకెత్తి నమస్కరించాలి. హరే శ్రీ స్వామి యశోధైర్యం, నిర్భయత్వం. పిల్లలకు భయం ఉంటుంది, అలా కాకుండా ఉండాలి అంటే నిర్భయత్వం, అరోగతం, అసాధ్యం అంటే మనకు లేచినట్టు చెయ్యాలి అనుకుంటాం, పోవాలి అనుకుంటాం, పోలేదు, చెయ్యలేదు. అది పోవాలి అంటే మనకు ఆంజనేయ స్వామి కృప ఉండాలి. అసాధ్యం పటుత్వంచ అంటే మాట్లాడడం, చక్కగా మాట్లాడడం, చక్కగా చదవడం. నలుగురు మేడంలు వచ్చారు. బాగా పాటలు పాడి బాగా కీర్తనలు చాలా బాగా పాడుతున్నారండి. వాటికి అర్థాలు కూడా మనకు చెప్తున్నారు. ఇప్పుడు భోజనం టైం అయింది. బిర్యానీ, పులిహార, దద్దోజనం, మంచి బంగాళదుంప కర్రీ, చాలా రకాలు ఉన్నాయి. 3000 పైగానే హరే శ్రీనివాస భక్తులు వచ్చారు. వారే కాదు, హరే శ్రీనివాస భక్తులు కూడా చాలా పాటలు పాడారు. ఇప్పుడు గురువుగారు వస్తున్నారు, ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. చూడండి, మేడం గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హేమలత మేడం గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గురువు గారు వస్తున్నారు. తిరుపతి అమ్మవారి పద్మావతి దేవస్థానం నుంచి వచ్చిందంటే అమ్మవారి పంపించారు. నా కరస్పర్శమైన కుంకుమ మీరు అక్కడ చేయండి, నేను మీతో పాటు మీ హృదయంలోనే కలిసి ఉంటే ఈ పూజలు నేను గ్రహిస్తానని చేసి అక్కడ చెప్పినట్టుగా పంపించింది. కాబట్టి ఆ పూజ
తిరుమల నుంచి పసుపు కుంకాలు వచ్చినాయండి. పూజ జరుగుతుంది. హేమలత మేడం గారు ఎంతోమంది హరే శ్రీనివాస భక్తులకి కోలాటం, మంచి మంచి కీర్తనలు నేర్పుతున్నారు. ఆ మేడం గారు పాడుతుంటే చాలా బాగా వినాలనిపిస్తుంది. మనం కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. అంత బాగా పాడతారు మేడం గారు. ఇండియా మొత్తం మీద ఎంతో మంది శిష్యులు ఉన్నారు. కానీ మన గురువు గారిలో ఒక్క పుష్పం అయితే ఆయన పాదాల దగ్గర చేరగలిగారు. ఎంత ఆనందాన్ని పొందుతున్నామంటే ఆ గురువు గారు. సంవత్సరముల ముందే సాహిత్యం పుట్టింది. ఆ సాహిత్యాన్ని మోసుకొచ్చే దాస సాహిత్య ప్రాజెక్టుకు వయస్సు 45 సంవత్సరాలు. బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల భూమిని తీసుకునే నెపముతో ఒక కాదు భూమిని ఆక్రమించుకొని రెండో పాదము భువన్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోకం పైన వెళ్ళి బ్రహ్మాండం యొక్క ఆ కప్పుకు తగలేటప్పటికీ అది చీలి అక్కడంతా ఉండే ఆ జల ఆవరణము, ఆ నీరు విష్ణు పాదములపై పడి బ్రహ్మలోకములో కిందికి వస్తూ ఉండగా బ్రహ్మ చూశాడు, నువ్వు మా తండ్రి పాదములు తిని కమండలంలో పట్టుకొని అదే నీళ్లతో విష్ణు పాదములను కడిగాడు. అందుకే అన్నమయ్య చెప్పాడు బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పేసి. అప్పుడు గంగకు ఉత్పత్తి ఇచ్చాడు మహావిష్ణువు. పరిగెత్తుతో కార్యక్రమాన్ని చాలా చక్కగా నడిపే సామర్థ్యాన్ని భగవంతుడు వారికి ఇచ్చారు. వారికి వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలను ప్రసాదించాలా, ఇంకా శక్తిని ఎక్కువగా ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు మీ అందరి చేత ఈ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరగాలని చెప్పేసి నేను అందరినీ స్వామి అనుగ్రహించుగాక. ఈ నలుగురు మేడంలు
మంచి మంచి కీర్తనలు పాడి వాటికి అర్థాలు చాలా చక్కగా చెప్పారండి. అర్థమయ్యేలా చెప్పారు. ఈ నలుగురు మేడంలకి హేమలత మేడం గారు సన్మానం చేస్తున్నారు. హేమలత మేడం గారు ఇన్ని వేల హరే శ్రీనివాస భక్తులకి కీర్తనలు నేర్పి, కోలాటం నేర్పి, ఈ 3 రోజులు ప్రోగ్రాం ఇంత బాగా జరిగేలా చేసిన మంగరాజు గారికి, హేమలత మేడం గారికి మా అందరి తరపుని ధన్యవాదాలు. గురువుగారికి అందరూ పాదాభివందనం చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి. థ్యాంక్ యూ.